జిల్లాలో రైతులు ఎరువులు, విత్తనాలు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కోరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా దాడిశెట్టి రాజా సారథ్యంలో మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహ తదితరులు పాల్గొని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎరువులు, విత్తనాల సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు నీటి కొరత నివారించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. దాడిశెట్టి రాజా చంద్రబాబును కరువు చంద్రబాబుగా, లోకేష్ను రైతు వ్యతిరేక వారసుడిగా ఎద్దేవా చేస్తూ గత వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి బాటలో నడిపించి అన్నదాత ముఖాల్లో సంతోషం ఉండే విధంగా చేశారు అని వివరించారు. ప్రస్తుతం రైతుల పక్షాన వైసీపీ పార్టీ నిలబడి ఉందని, ఎరువుల కొరత వంటి సమస్యలు పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గత సంవత్సరం నుంచి చూస్తున్నాం 2 పంటలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2 పంటల్లోని తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి 20,000, 2 పంటలకే 40,000 రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా వరి రైతులు, వరి పండించే రైతులు. మరి మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి 40,000 నష్టపోయిన పరిస్థితి వరి రైతులు, ఒక ఎకరానికి 40,000 నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాం. అదేవిధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం 20,000 రూపాయలు, 26,000 రూపాయలు అన్నారు, కానీ పోనీ 20,000 ఇస్తా అన్నారు. అది పూర్తిగా ఇవ్వడం మానేశారు. మరి ఈ సంవత్సరం 20,000, 2 కలిపి 40,000 నష్టపోయింది. ఎకరానికి 40,000 రైతులు నష్టపోయింది. ఎకరానికి 40,000, 80,000 రూపాయలు రైతు నష్టపోయింటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి 5,000 + 2,000 వేసాను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు. 7,000 రూపాయల సాయం వాళ్ళకి ఏమి సరిపోద్ది? ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతెంత ఉన్నాయి రేట్లు, ఈ గవర్నమెంట్లో ఎంతెంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను, కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి ₹1,00,000 ఇస్తాను అని చెప్పేసి 5 కోట్లు అనుకుంటాను నేను పంచిపెడతానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటించిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన అంటే మీకు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో ₹1,00,000 ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా, ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను.